ఆ జిల్లా రాజకీయాల్లో ఆయన సీనియర్ నేత. కానీ ఆంధ్రప్రదేశ్ విభజన ఆయన రాజకీయ జీవితానికి విరామం తెచ్చిపెట్టింది. ఎప్పుడు నియోజకవర్గంలో చక్కర్లు కొట్టే ఆయన 3 ఏళ్లుగా ఇంటికే పరిమితమైపోయారు. మారుతున్న రాజకీయ పరిణామాలతో మళ్లీ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు పావులు కదుపుతున్నారు. ఇంతకీ ఎవరా నేత, ఏంటాయన? ప్రకాశం జిల్లా రాజకీయాలలో మానుగుంట మహీధర్ రెడ్డి సీనియర్ నేత. కందుకూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలుపొందారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. జిల్లా రాజకీయాలలో మానుగుంట మహీధర్ రెడ్డి తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. నిత్యం నియోజకవర్గంలో తిరిగే మహీధర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ విభజన తీరని నష్టాన్ని మిగిల్చింది. రాజకీయాలకు దూరంగా 4 గోడలకే పరిమితం కావాల్సిన పరిస్థితిని తెచ్చిపెట్టింది. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన మహీధర్ రెడ్డి ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడంతో అనివార్యంగా రాజకీయాలకు దూరమయ్యారు. ఇతర పార్టీల్లోకి వెళ్లాలంటే ఎక్కడా నియోజకవర్గాలు ఖాళీ లేని పరిస్థితి. దీంతో మహీధర్ రెడ్డి చేసేదేం లేక సైలెంట్ అయ్యారు. ప్రస్తుతం మారుతున్న రాజకీయ పరిణామాలతో మరోసారి రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అందులో చేరేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు ఏడాది క్రితం టీడీపీలో చేరారు. దీంతో ఆ నియోజకవర్గంలో వైసీపీకి నాయకత్వ లోటు ఏర్పడింది. ప్రస్తుతం ఇంటికే పరిమితమైన మహీధర్ రెడ్డి వైసీపీలో చేరేందుకు పావులు కదుపుతున్నారని నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే మహీధర్ రెడ్డి ఒకసారి వైసీపీ అధినేత జగన్ ని కూడా కలిశారట. ప్రస్తుతం వైసీపీ నేతలు కూడా నియోజకవర్గంలో సీనియర్ నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. రాజకీయాలను వదిలేసి ఖాళీగా ఉన్న మహీధర్ రెడ్డిని వైసీపీలోకి తీసుకుని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించేందుకు పార్టీ నేతలు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మహీధర్ రెడ్డి త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశముంది. 3 ఏళ్ల విరామం తర్వాత రాజకీయాల్లో తిరిగి చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్న మహీధర్ రెడ్డి పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోందో చూడాలి మరి.